హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో కొంచెం కామన్గా రొటీన్గా అడిగే క్వశ్చన్స్ గురించి జస్ట్ అంటే ఆ క్వైరీస్ అనేది క్లియర్ చేసుకుందాం. లతా గారు ఒక క్వశ్చన్ అడిగారండి. మ్యామ్, నాకు సీ సెక్షన్ అయ్యి 3 months అవుతోంది. రైట్ సైడ్ ఎండ్లో చిన్న గడ్డల పిజిఎన్పి సైజులో ఉంది. అది స్కిన్ పైన లేదు, లోపల చేతికి తాకుతుంది అండ్ పెయిన్ ఏమీ లేదు. వాట్ ఈజ్ ఇట్? ఈజ్ ఇట్ నార్మల్? ఓకే లతా గారు, యూజువల్గా ఏంటంటే మనకు సిజేరియన్ అప్పుడు రెక్టెషిత్ క్లోజ్ చేస్తాము. దానికి ఏంటంటే మనం ప్రోలీన్ అంటే వైర్ లాంటిది వాడతాము. సో మీకు ఏంటంటే ఎడ్జెస్ దగ్గర చేతికి తాకుతుంది బట్ స్టిల్ పెయిన్ ఏం లేదు అంటే మోస్ట్లీ అదేంటంటే నాట్ అంటే మనము స్టార్టింగ్లో ఎండింగ్లో ముడేస్తాం కదండి. సో నాట్ వేసినప్పుడు ఏంటంటే అది కొంచెము ఫ్యాట్ బాగున్న వాళ్ళకి ఏంటంటే అసలు చేతికి తాకదు. బట్ మీకు ఏంటంటే రాను బాడీలో ఫ్యాట్ తగ్గినప్పుడు ఏంటంటే కొందరికి మరీ సూపర్ఫిషియల్ అంటే స్కిన్ పల్చగా ఉండి స్కిన్ కింద ఫ్యాట్ ఎక్కువగా లేనప్పుడు ఏంటంటే చేతికి ఏదో తాకుతున్నట్టుగా ఉంటుంది. బట్ దానివల్ల మీకు ఏం ప్రాబ్లం అయితే ఏముండదు. ఇన్ కేస్ సివియర్గా పెయిన్ అవుతుంది, అసలు టచ్ చేసిన పెయిన్ అవుతుంది, మీ వల్ల అన్బేరబుల్ పెయిన్ ఉంది అంటే మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. బట్ యాజ్ సచ్ ఆ నాట్ లాంటిది చేతికి తాకినా అంటే మీకేం ఇబ్బంది లేనంత వరకు మీరు దాన్ని వదిలేసేయచ్చు. అండ్ ప్రాబబ్లీ మరి దానికి క్యూర్ ఏంటి అంటే మీరు నెక్స్ట్ డెలివరీ అప్పుడు మీరు స్పెసిఫిక్గా మీ గైనకాలజిస్ట్ డాక్టర్కి చెప్పాలి. అంటే నాకు ఇలా తాకుతుంది అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ టైం వాళ్ళు క్లోజర్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ముందున్న ముడి నాట్ అనేది తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేస్తారు. సో దట్స్ ద ఓన్లీ ఆప్షన్ అండి.